ఇండియన్ ఆర్మీలో ఆర్టిలరీ విభాగంలో 20 సంవత్సరాలు పనిచేసి 98లో రిటైర్ అయ్యానండి. అప్పటి నుంచి కూడా నేను రాష్ట్ర మాజీ సైనిక సంఘంలో యాక్టివ్గా పనిచేస్తున్నాను. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చినటువంటి అనేక వ్యత్యాసాల వల్ల మాజీ సైనికులకు అందాల్సినటువంటి రాయితీలు అనేది చాలా ఆలస్యం అవుతున్నాయి. దాని గురించే నేను ఇప్పుడు ప్రస్తుతం సీఎం గారిని కలవటం కూడా జరిగింది. సీఎం గారు దాన్ని ఫాస్ట్ అప్ చేస్తామని చెప్పారు. మాకు కావాల్సినవి అనేది కూడా వినతి పత్రం ఇచ్చాము, దాన్ని చూస్తానని చెప్పారు. పోతే ఇంతకుముందు ప్రభుత్వాలకి ఇప్పటికీ వచ్చినటువంటి తేడా ఏంటంటే అనేక సందర్భాల్లో మనకి ప్రభుత్వాలు మారటం వలన మనకు రావాల్సినవి ఆలస్యం అవుతూ పోతున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం పారినప్పుడల్లా వాళ్ళ యొక్క విశ్లేషణ మారుతుంది, దానికి రావాల్సినవి కూడా లేట్ అవుతున్నాయి. కానీ ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం చాలా దానికి ఆనందదాయకమైనటువంటి పద్ధతులు ప్రవేశపెడుతున్నారు. ఈ పద్ధతుల ప్రకారం మాకు కావాల్సినవన్నీ కూడా ఈ రాజధాని మరియు పోలవరం అదే కాకుండా నిన్న మొన్న వచ్చినటువంటి అనేక రకాలైనటువంటి లక్షల కోట్ల మనకి వచ్చేటటువంటి పెట్టుబడులు అనే ఇంత బిజీగా ఉండి కూడా సీఎం గారు కానీ లోకేష్ గారు కానీ మాకు స్పష్టమైనటువంటి సంకేతాలు ఇస్తున్నారు. మీకు కావాల్సినవన్నీ మేము చేస్తామని. రాష్ట్ర మాజీ సైనికులకి కార్పొరేషన్ అనేది ఒకటి కూటమి ప్రభుత్వం రాగానే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానిని జీవో తీసి కూడా 90 రోజుల్లో దాన్ని ప్రణాళికలో పెట్టారు. 90 రోజుల్లో అనౌన్స్మెంట్ చేశారు. కానీ అయిన తర్వాత కూడా 1 year పూర్తిగా అయినా కూడా దానికి కదలిక అనేది ఆలస్యం అవుతుందని సీఎం గారితో మాట్లాడటం జరిగింది. దాన్ని ఇమీడియట్లీగా నేను చేపిస్తాను అని సీఎం గారు మాట ఇచ్చారండి. మాజీ సైనికులకి న్యాయం జరుగుతుంది అనే ఆశాభావంతో మేము ఉన్నాము. రాష్ట్రంలో సుమారుగా 104,000 మంది ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ అంటే సైనిక దళాలు, ఈ 104,000. ఇది కాకుండా ఇంకొక 1,00,000 పైన అర్ధ సైనిక దళాలు ఉంటాయి, బీఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఆర్పిఎఫ్ లాంటి. ఈ అన్నీ కలిపి దగ్గర 2,50,000 కుటుంబాలకి ఈ యొక్క కార్పొరేషన్ వల్ల ప్రభుత్వం మాకు లబ్ధి చేకూరుస్తుందనే ఆశాభావం మేము వ్యక్తం చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. నా పేరు మల్లెల లక్ష్మీనారాయణ. రాష్ట్ర వీర వసంత దివ్యాంగుల సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిని. వికలాంగుల హక్కుల కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగుల యొక్క మేలు కోసం మేము పనిచేస్తాం. 2014 నుంచి 14లో కూడా చంద్రబాబు నాయుడు గారికే పనిచేశాం. అయితే అందరూ పొరపడినట్టే 2019లో ఈ దరిద్రుడు, ఈ దుర్మార్గుడు, ఒక రాక్షసుడు నమ్మేశాం. దీన్ని ఏమంటారంటే ముఖానికి ముసుకేసుకున్న లోపల రాక్షసుడు, పైకేమో తెల్లబట్టలు. అటువంటి వాడిని నమ్మి 2019లో పనిచేశాం. వీరోచితంగా తిరిగాం, అతన్ని గెలిపించాం. గెలిపించిన 15 రోజులకే మాకు అర్థమైపోయింది. ఈ 15 రోజులు కాదు, వారానికే అర్థమైపోయింది. బ్రహ్మాండంగా ప్రజావేదిక కట్టిన ప్రజావేదిక దాదాపు ₹1 కోటి మరి 1.5 కోటి ఖర్చు ఉంటుంది దానికి. అలాంటి ప్రజావేదికని కూల్చేసి తన యొక్క నైజం ఏమిటో ఈ యొక్క రాష్ట్రానికి తెలియజేశాడు. నేను కూల్చడమే కానీ నిర్మించడం నా వల్ల కాదు, నేను దౌర్జన్యాలు, దురాఘాతాలు, బూతులు ఈ యొక్క రాష్ట్రాన్ని నాశనం చేయడానికే నేను ఉన్నాను, కానీ నేను మంచి చేయడానికి కాదు అని అతని యొక్క మనోగతాన్ని ఆ ప్రజావేదిక కూల్చిన రోజునే తెలియజేశాడు. అయిపోయింది. ఎన్ని విధాలుగా సరే, ఏదేమైనా నా యొక్క ఆశయం నా దివ్యాంగులకు మేలు జరగాలి. అవయవ లోపంతో కాయ కష్టం చేసుకోలేక ఇబ్బంది పడేటటువంటి యొక్క ఈ దివ్యాంగులు, అవిటి వాళ్ళు, కళ్ళు కనపడినటువంటి వాళ్ళు. ఉదాహరణకి, తమ్ముడు నువ్వు బాగా చదువుకున్నావు, MA చేసావు, నీకు ఉద్యోగం లేదు, అయినా నువ్వు ఏదైనా రిక్షా దొక్కగలవు, ఆటో దొక్కగలవు, లేదా పార తీసుకొని మట్టి పని చేసుకోగలవు. ఎందుకంటే భగవంతుడు నీకు అన్ని అవయవాలు ఇచ్చాడు కనుక నువ్వు ఆ రకంగా కష్టపడగలవు. మరి ఆ అవయవ లోపంతో నేను పారట్ట పట్టుకుంటాను, నేను గోతులు ఎలా తీస్తాను, మట్టి పని ఎలా చేస్తాను. కాబట్టి ఈ ప్రభుత్వాలు ఇటువంటి అవయవ లోపంతో ఉన్న వాళ్ళకి మేలు చేయాలనేది ఆ విధంగా మేము ముందుకెళ్ళాం. అయితే మరి అతని హయాంలో ఏనాడు కూడా
అతను నోటి వెంట కూడా దివ్యాంగుడు అనే పదవి రాలా. ఒక్క దివ్యాంగుడు కూడా అతను కలిసే అవకాశం ఇవ్వలా, మా కష్టాలు చెప్పుకునే అవకాశం ఇవ్వలా. కానీ అనుభవించాం, ఇబ్బందులు పడ్డాం. మళ్ళీ 2024లో కూటమి ప్రభుత్వానికి ఆ దుర్మార్గుడిని మట్టి కనిపించడానికి ఎలా భూస్థాపితం చేశామో, సముద్ర గర్భంలో 1000 కిలోమీటర్ల లోతులో అతని యొక్క భూస్థాపితం చేసి మళ్ళీ లేవకుండా చేయటం ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఆ విధంగా గెలిపించుకున్న మా చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్నటువంటి వాడు. ఈ యొక్క ప్రపంచమే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం మొత్తం కూడా గర్వించదగ్గటువంటి ముఖ్యమంత్రి. ప్రధానమంత్రికి అవకాశం వచ్చినా కూడా ఆయన ముందు నా రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలి, నాకు ప్రధానమంత్రి వద్దన్నటువంటి గొప్ప మనసున్నటువంటి తెలుగు గడ్డ మీద పుట్టినటువంటి మహావీరుడు, మన గడ్డ మీద ప్రేమించేటటువంటి ఒక గొప్ప రాజకీయ నాయకుడని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అట్లాగే ఈ గెలిచిన తర్వాత ఒక 6 నెలలు ఆనందంలో పాలుపంచుకున్నాం. సంవత్సర కాలంగా అన్నా జగనన్న మేము అవుటి వాళ్ళం, మేము మనుషులమే. సారీ చిచ్చే అతను ఎన్ని చెప్పుకోలే, అతను మాకు మేలు చేయలేదు. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని అన్నా చంద్రన్న మాకు రాజకీయ భిక్ష పెట్టు, మేము కూడా మనుషులమే, మాకు కూడా రాజ్యాధికారంలో వాటా ఇవ్వమని చెప్పేసి సంవత్సర కాలంగా పట్టు వదలకుండా విక్రమార్కుల్లాగా ప్రయత్నం చేయడం జరిగింది. ఒక దశలో ఇసుకోవటం, ఒక దశలో కోపగించుకోవటం, ఏ విధంగా చేసినా నా పట్టు నేను వదల్లా, ఉడుం పట్టు పట్టాను. ఆ విధంగా నిన్న 3వ తారీఖు ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం రోజున మాకు 7 వరాలు ప్రకటించిన ఆ దేవుడికి ఈ సందర్భంగా మా సాల్యూట్ చేస్తున్నాం. ఒకటి, ఈ రాష్ట్రంలో ఆడబిడ్డలకు ఏ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారో అదేవిధంగా మా మగ దివ్యాంగులకు కూడా ఉచిత ప్రయాణం సౌకర్యం కల్పించారు. అట్లాగే వెంటబడి ఉడుంపట్టు పట్టినటువంటి రాజకీయ రిజర్వేషన్ కూడా మాకు ఇచ్చి రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మా వాళ్ళు పోటీ చేస్తారు. ఇక్కడ ఇంకో గొప్పతనం ఏంటో చెప్పలా, మా వాళ్ళు ఎక్కడైనా పోటీ చేసి దురదృష్టవశాత్తు అతనికి కనుక ఓడిపోవటం జరిగితే అతన్ని ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఆ కౌన్సిల్లో ఉంచేటటువంటి ఏర్పాటు కూడా చేశారు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అట్లాగే మా బ్యాక్లాగ్ పోస్టులు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు 4% మా బ్యాక్లాగ్ పోస్టులు రేపు మార్చి నుంచి వాటికి నోటిఫికేషన్ ఇవ్వడానికి కార్యరంగం సిద్ధమవుతుంది. ఈ విధంగా బాపట్లలో వినికిడి సమస్య ఉన్నటువంటి వాళ్ళకి డిగ్రీ కళాశాల కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ విధంగా మాకు అనేకమైనటువంటి వరాలు ప్రకటించిన ఆ దేవుడికి కనపడే దేవుడు మరి కనపడ్డాము, కానీ ఈ దేవుడు కనపడుతున్నాడు, నడుస్తూ మా దగ్గరకు వస్తున్నాడు, మాకు వరాలు ప్రకటిస్తున్నాడు. కాబట్టి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తున్నాం, మా దేవుణ్ణి టీడీపీ జెండా, ఇక్కడ ఒక చిన్న మాట చెప్పదలుచుకున్నాం, టీడీపీ జెండా ఎగిరినంత కాలం పేదవాడికి ఆకలి దప్పులు ఉండవు, అవుటివాడికి కష్టం అనేది ఉండదు. ఆ విధంగా ముందుకు సాగుతున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారికి మా బొందులో ప్రాణం ఉన్నంత వరకు ఆ జెండా కిందే పనిచేస్తాం, ఆ జెండా గెలుపు కోసమే పనిచేస్తాం. ఇక ముందు ఏనాడు కూడా టీడీపీ పార్టీ ప్రతిపక్షంలో ఉండదు. ఇంకా 4 సంవత్సరాల నుంచి నాకు పింఛన్ రావట్లేదు, నేను అల్లాడిపోతున్నాను, ఎవరు ఇట్లా పిల్లలు కూడా పట్టించుకోవట్లేదు. 2 సార్లు వచ్చాను, పట్టించుకోలేదు, ఇది 3వసారి. దయచేసి నాకు పింఛన్ ఇప్పించిన కోరుకుంటున్నాను. ఇన్నిసార్లు ఈ చర్చలకు వెళ్ళా కూడా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, దయచేసి నాకు పింఛన్ ఇప్పించిన కోరుకుంటున్నాను. ఈ కృష్ణా జిల్లా అయ్యా బాపలపాడు మండలం మల్లవెల్లి అయ్యా బీసీ కాలనీ మాది. వడ్రోళం అయ్యా క్యాస్ట్, లేనోళ్ళం అయ్యా ఒట్టి పేదోడిని అయ్యా నేను. మా ఇంటి ఎదుర ఒక బిల్డింగ్ కట్టి ఉండవాడు, డ్రైనేజీ నీళ్ళు కానీ వర్షం నీళ్ళు కానీ వెళ్ళనీకోకుండా డ్రైనేజీకి మెట్లు కట్టేసేసి అడ్డుకట్టలు వేసేసేసి పుల్లలు వేరు చేసి ఇటుకరాళ్ళు వేరు చేసి 2 పక్కల కూడా రోడ్డు ఆక్రమించేసాడయ్యా. నేను పంచాయతీ అధికారులకి అంత చెప్పినా కానీ అసలు అక్కడికి రావటం లేదు, చూడటం లేదు, ఏమి పట్టించుకోవట్లేదు అయ్యా.
జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా నేను కంప్లైంట్ పెట్టినా కానీ కూడా అసలు ఏమీ కూడా రావట్లేదయ్యా. ఏ అధికారి కూడా అసలు అక్కడ రావట్లేదు, చూస్తలేదయ్యా. మాకు న్యాయం చేయమని ఇవాళ ఇక్కడ మళ్ళీ కంప్లైంట్ పెట్టుకున్నాను అయ్యా. ఏకన్నా పొందించి డ్రైనేజీ నీళ్లు లేకోకుండా ఆ రోడ్డు శుభ్రంగా మురికి నీళ్ళు అనేది లేకోకుండా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అయ్యా. ఇక అంతే. మేము మా వారు కష్టపడింది మొత్తం కష్టపడినంతా గోల్డ్ కొనిసారు సార్. చిన్న సైట్ ఉంటే అమ్మాయి సార్. అమ్మాయిలు ఇద్దరు మ్యారేజ్ కోసం ఇంట్లో ఉంచేసి సామర్లకోట శివాలయం దర్శనంకి వెళ్ళాం సార్. అట్నుంచి వచ్చేటప్పటికి తాళాలన్నీ పగలగొట్టేసి బీరువాలన్నీ ఇరిచేసి మొత్తం ఈ 30 తులాల గోల్డ్ 12 లక్షల క్యాష్ అంతా దోచేశారు సార్. సార్ దగ్గరికి మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చాక సార్ని కలాలని ప్రతిరోజు తిరగని చోటు లేదు సార్. ఈనాటికి వచ్చాం సార్ దగ్గరికి. సార్కి మా కష్టాలన్నీ అందులో లెటర్లో రాసాం. ఆయన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం సార్. జై చంద్రబాబు, జై తెలుగుదేశం. కైక్లూరు అండి. కైక్లూరు లోకముడి గరువు మీద గంగానం గుడి ఉందండి మాకు. అది గ్రామదేవత అండి ఆవిడ. ఆ ఎదర పక్కన స్థలాలోళ్ళు ఆ గుడి పడేసి గుడి మొత్తం పడేసేసి ఎదర షెడ్డు రేగు షెడ్డు అంతా పడేసి మండపం తీసేసి ఏదో మా దారిమ్మని కబ్జా చేయాలని మొత్తం కబ్జా చేయాలని చూస్తున్నారు. పక్కన సైట్ ఉన్న వాళ్ళు మేము చంద్రబాబు నాయుడు గారికి అర్జీ ఇచ్చాము. మా సమస్యను కొంచెం చూస్తారని మేము ఇక్కడ దాకా వచ్చామండి. ఎక్కడి నుంచో చాలా దూరం నుంచి వచ్చాం. సార్కి ఇచ్చామండి, కైక్లూరు నుంచి సార్కి ఇచ్చాము. మా విన్నపం వింటారు అని అనుకుంటున్నాను. మాకు న్యాయం జరుగుతుందని మేము అనుకుంటున్నాము. దాని గురించి మా సమస్య గురించి వచ్చాం. గ్రామ దేవత అండి, 100 సంవత్సరాలు. కానీ ఇప్పుడు పక్కన భూమి కొనుక్కున్న వాళ్ళు గుడి పడేసి ఎదర షెడ్ పడేసి కబ్జా చేయాలని చూస్తున్నారు. మేము ఆడవాళ్ళం అందరూ కలిసి పూజ చేసుకుంటాం. ఆవిడ ఊరి దేవత. అందరూ కలిసి ఏదో చేయాలని చేస్తున్నారు. ఇదిగోండి అర్జీ పెట్టాం. ఇదిగోండి అర్జీ. చంద్రబాబు నాయుడు గారు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. ఇచ్చామండి అర్జీ. ఎవరు పట్టించుకోవట్లేదండి. మా మాట ఎవరి మాట అయినట్లేదండి. మమ్మల్ని టార్చర్ పెడుతున్నారండి ఆడవాళ్ళందరినీ. ఆర్టీఓ మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళామండి. ఇప్పుడు వాళ్ళు ఎవరు మా మాట వినట్లేదు, అతని మాట వింటున్నారండి. కానీ గుడి 100 సంవత్సరాల క్రితం, మా తరం కూడా కాదు, మా పూర్వతరం ఎన్నో తరాల నుంచి వచ్చిన గుడి. ఇప్పుడు కట్టారు, ఇప్పుడే వేశారు, మీరు ఇప్పుడే చూసారని కలెక్టర్ గారు కూడా అలాగే మాట్లాడారండి మాతో. ఇప్పుడు వెళ్తే మేము ఇవాళ అన్ని చోట్ల తిరిగి ఆర్టీఓ దగ్గరికి వెళ్తే ఆర్టీఓ మీరే తప్పు చేస్తున్నారు, వాళ్ళే మంచిగా భూ కబ్జాదారుల మాట వింటున్నారు, కానీ గుడి మాట అసలు వినట్లేదండి. మేము ఆడవాళ్ళం అందరం కలిసి చేసుకుంటామండి. ఎదర షెడ్ పడేస్తారంట. వెనకాల దారి ఉంది, దారి తీసుకోరండి. గుడి పడేసి దారి తీసుకుంటామంటున్నారు. మా విన్నపం వింటారని మేము ఇక్కడ దాకా వచ్చామండి. ఆడవాళ్ళం అందరం కలిసి పొద్దున్న నుంచి అన్ని ఆఫీసులు తిరుగుతున్నామండి. ఇవాళ చంద్రబాబు నాయుడు బాబు గారిని కలిసి అప్లికేషన్ ఇచ్చామండి. ఇంకేం మాట్లాడలేదండి. ఇచ్చామండి. మరి ఆయన మాకు న్యాయం చేకూరుస్తారని, ఎందుకంటే ఆవిడ మా గ్రామదేవత. మాకు ఏ బాధ వచ్చినా కష్టం వచ్చినా ఆవిడ దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే మాకు సమస్య తీరుద్ది. ఆవిడ గుడికి ఏ లోటు రాకూడదని ఇప్పుడు మేము అందరం ఆడవాళ్ళందరం కష్టపడి రావడానికి అదయ్యా పొద్దున్నుంచి తిరుగుతున్నాం. రేపు మండలం బొమ్మరాజుపల్లి అండి. మా సమస్య భూ సమస్య అండి. బొమ్మరాజుపల్లిలో సీలింగ్ ల్యాండ్కి మా బాబాయ్ వాళ్ళు సీలింగ్కి ఇవ్వగా మిగిలిన ల్యాండ్ రిమైనింగ్ ల్యాండ్ ఉందండి. ఆ ల్యాండ్లో మేము ఆన్లైన్ చేశారు మాకు, కానీ ఆన్లైన్ తీసేసినందువల్ల మేము ఆర్డీఓ కోర్టులో అప్పీల్ నడుస్తుందండి. అప్పీల్ నెంబర్ 2/2/2025 అండి. ఆర్డీఓలో వాయిదాలు జరుగుతున్నాయి. నేను అందులో పొగాకు, కంది ఈ పంటలు వేసానండి. జూట్ వేసాను. అది కాపలాదారులుగా సిమెంట్ పోల్తో పాక వేసానండి. నా పాక పడేసి గుల్లగుల్ల చేశారండి. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గారికి తెలియజేశాను, ఆంజనేయులు గారికి. అలాగే సీఎం గారికి అర్జీ ఇవ్వడానికి వచ్చానండి. నేను ఆంజనేయులు గారి జనసేన పార్టీ నాయకునండి. అది తెలుగుదేశం పార్టీ ఆంజనేయులు గారికి మా కూటమి సందర్భంగా మేము ఏజెంట్గా నిలబడి అక్కడున్న వైసీపీ వాళ్ళకి వారి దురాధికారులకు ఎదుర్కొని మేము కష్టపడ్డామండి. మాకు న్యాయం చేసి మా షెడ్డు పడేసిన దుండగుల్ని చట్టపరంగా శిక్షించాలని కోరుకుంటూ, నా షెడ్డు ఖరీదు కట్టించవలసిందిగా కోరుకుంటూ సీఎం గారికి ఇచ్చానండి.
ఇదండి, నేను తెలుగుదేశం గెలుపు కోసం బాగా మా కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున బాగా కష్టపడి పనిచేసామండి మేము. ఈ విషయం ఆంజనేయులు గారికి కూడా తెలుసు. ఆంజనేయులు గారు కూడా జీవి ఆంజనేయులు గారు బాగా పనిచేయమని మమ్మల్ని ప్రోత్సహించాడండి. చేశాము. మా షెడ్ని నష్టపరిచి మమ్మల్ని ఇబ్బందులు పాలు చేస్తున్నారండి. అక్కడ కొంతమంది తెలుగుదేశం వాళ్ళు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారండి. ఇదండి, మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ని సమర్థిస్తున్నాం. బాగా చేస్తున్నాడు పాలన. మేము ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి వచ్చామండి. బాబు గారి పరిపాలన చాలా బాగుంది. 2019లో మనము బాబు గారిని కోల్పోయి మనం ఎంత నష్టపోయామనేది ప్రజలందరూ కూడా తెలుసుకొని 2029లో మళ్ళీ అలాంటి పొరపాటు జరగకోకుండా మన రాష్ట్రాన్ని మనం కాపాడుకొని ఆయన పరిపాలన ఎటువంటిది అనేది అంతర్జాతీయంగా కూడా ఆయన ఎలా పేరుందనేది అందరికీ తెలుసు. మనం గనక ఆయన నిలబెట్టుకుంటే ఆయన పరిపాలనా దక్షిణతోటి మన పిల్లల తరాలు కూడా చాలా బాగుంటాయండి. నిన్న రీసెంట్గా గుజరాత్ హైకోర్టు ఉచిత పథకాలను రద్దు చేసింది. అది విని చాలా హ్యాపీ అనిపించింది. మన గవర్నమెంట్ కూడా మన కోర్టు కూడా అలాంటి నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడితే మన రాష్ట్రం ఎక్కడుంటుందో మనం ఊహించలేనంత ఎత్తుకి బాబు గారు తీసుకెళ్తారని మా ప్రగాఢ నమ్మకం అండి. ఇవాళ బాబు గారిని కలిసినందుకు మాకు చాలా చాలా సంతోషంగా ఉందండి. అయితే జగన్ గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో కోటి సంతకాల సేకరణ అనే ఒక కార్యక్రమం చేపట్టాడు. ఏదైతే ఇప్పుడు బాబు గారి పాలన ఉందో, కూటమి ప్రభుత్వ పాలన ఉందో, ఇదంతా అరాచక పాలన, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి కోటి సంతకాల సేకరణ చేయడం అనేది జరిగింది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అరాచక పాలన అయితే బాబు గారు 151 సీట్లతో ప్రభుత్వంలోకి ఫామ్ చేయలేడు కదండి. అంటే అరాచకం గురించి ఆలోచించే వాళ్ళకి తప్పుదారులు పట్టిస్తూ అరాచకమే వాళ్ళకి గుర్తుకొస్తుంది, కానీ మంచి అనేది అరాచకం గురించి ఆలోచించే వాళ్ళకి తెలియదండి. ఇంకా దాని గురించి అసలు మాట్లాడడం కూడా వేస్ట్ అండి. నా పేరు రత్నమాణిక్యం. నేను 83 నుంచి పార్టీలో డివిజన్ కార్యకర్తగా ఉన్నాను. తర్వాత 97 నుంచి నేను డివిజన్ మహిళా ప్రెసిడెంట్గా హైదరాబాద్లో చేశానమ్మా. నాకు ఈ పార్టీ తప్ప నాకు రెండోది తెలియదు. నేను రెండో పార్టీకి జంప్ అయిన దాన్ని కాదు. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో లాస్ట్ ఇయర్ బాబు గారిని కలవడానికి నేను ఇక్కడికి వస్తే నాకు చెయ్యి ప్యాచర్ అయింది. అది చెబుదామని వస్తే ఆ ఆనంద్ ఏదో చేస్తే ఇక్కడ కింద స్థాయి వాళ్ళు మాత్రం న్యాయం జరగట్లేదు. మొన్న నేను బాబు గారిని కలుద్దామని చెప్పి నల్లజర్లు వెళ్తే అక్కడ ఒక సీఏ బాబు గారు నన్ను రమ్మన్నారు, కారులో సైగ చేశారు. వెళ్ళటానికని వెళ్తే ఆపేసి ఇది అబద్ధమైతే నేను ఇక్కడే సస్తానంటే సావు ఏం పర్వాలేదు, సస్తే బాధని సావు అని అడిగాడు. సీఏ విశ్వం, పేరు పి విశ్వం. ఇది పద్ధతి కాదు. ఆడవాళ్ళకి రక్షణ అంటున్నారు. మీరు చాలా చేస్తున్నారు, చాలా కష్టపడి. లోకేష్ బాబు గారు అయితే ఎంత డెవలప్ చేస్తున్నారంటే జనమే చెప్పుకుంటున్నారు. కానీ ఈ వైసీపీ వాళ్ళ బ్లడ్ పోలా. నేను 2018లో రేషన్ కార్డుకి, ఇంటికి, పెన్షన్కి పెడితే మీ ఫోటో, బాబు గారి ఫోటో చూసి నా అప్లికేషన్ మీద మొత్తం వాడు కొడాలి నానిగాడు కొట్టేసిపించాడు. నాకు అప్పటి నుంచి రాలేదు. ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి బాగుండలేదు. నాకు హార్ట్ ప్రాబ్లం వచ్చింది. నన్ను హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమన్నారు. నాకు ఏది లేదు. పార్టీలు ఇన్నేళ్ళు ఉండే 40 సంవత్సరాలు బట్టి చెప్పుకోవడానికి వస్తే కింద స్థాయి వాళ్ళు మాత్రం ఏమి న్యాయం జరగట్లేదు. బాబు గారు ఎంత మంచి మనసుతోటి ఎంత డెవలప్ చేస్తున్నారంటే ఇంకా ఇంకా చేయాలా, కష్టపడుతున్నారు. కానీ మాకే లక్షల కోట్లు ఇవ్వమనట్లేదు. నా పిల్ల కేసు 20 సంవత్సరాలు బట్టి తిరుపతి మౌన పోరాటం చేస్తున్నాను. 5 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. మాకే న్యాయం జరగట్లేదు. వాడికి అరెస్ట్ వారెంట్ అయితే వాడికి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడితే ఆడు వైసీపీ వాళ్ళని పట్టుకొని కేసు గోల్మాల్ చేసి డిస్మిస్ చేయించుకున్నాడు. అది చెప్పుకున్నాను వస్తే చూస్తే ఇక్కడ చెప్పుకునే దిక్కు కూడా లేరు, ఎవరు ఆలోచించట్లేదు. హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎవరు లేరు. ఎక్కడికెక్కడ ఒక్క ఎస్పీ గారి, లోకేష్ బాబు గారి పుణ్యం అంట, ఎస్పీ గారు ఇప్పుడు స్పందించారు, కదులుతుంది. కానీ నాకు న్యాయం అనేది జరగాలని నాకు ఏ ఆధారం లేదు బాబు. పిల్లలు కూడా బయటికి పంపించేశారు. 20 లక్షల గోల్డ్ అమ్ముకొని తిరుపతికి హైదరాబాద్కి అప్ అండ్ డౌన్ చేసాం. ప్రూఫ్లు కూడా ఉన్నాయి. దాన్ని చెప్పుకోవడానికి వస్తే నీకు 1 లక్ష ఇచ్చాను, 2 లక్షలు, 2 లక్షలు సమస్య తీరదు. కానీ మాకు న్యాయం అనేది జరగట్లేదు. నాకు న్యాయం జరగాల. నాకు కావాల్సింది అది. నాకే దారి లేదు. ఇకనన్నా మీరు మనసు పెట్టి ఈ కింద చెంచాగాళ్ళ మాటలు కాదు, మమ్మల్ని చూడండి, ఎంకరేజ్ చేయండి. ఇది అబద్ధం అనేది అని ఎంకరేజ్ చేసి మాకు న్యాయం చేస్తారన్న ఆశతోటే ఈ పార్టీని మీరు చాలా ఇదిగా స్పందిస్తున్నారు.
లేడీస్కి కొన్ని ఇది మాకు లేడీస్కి కూడా సహాయం చేయండి, లేడీస్ని గమనించండి, సీనియర్ని బట్టి చూడండి. నేను ఒక్కటి నామినేట్ పోస్ట్ అడిగా, ఇంతవరకు నాకేమీ రాలేదు ఆన్సరు. ఎన్నాళ్ళని తిరుగుతాను, నాకు ఇప్పుడు 70 వచ్చినాయి, 40 సంవత్సరాల పార్టీలో. నాకు ఇదొక్కటి చేయని అడుగుతున్నాను, సస్తానం బతుకుతానో నాకే తెలియదు. ఇదొక్కటి అడుగుతుంటే నన్ను అసలు అడిగి చెప్పేదాకా కూడా నేను చెప్పనట్లేదు ఆ కింద ఉన్నోళ్ళు. అది కాదు కదా మన పరిస్థితి, చెప్పినప్పుడు వినేటట్టుగా ఉండాలి. పక్కన వాళ్ళకి ఏం తెలుస్తుంది? అది అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందమ్మా. ఎక్కడ వృక్షాన్ని కదిలించినా కూడా చెప్తారు బాబు గారి గురించి, లోకేష్ బాబు గారి గురించి. ఇంత కష్టపడే వాళ్ళకి పార్టీని మాత్రం ఇచ్చేయొద్దు. పార్టీని ఇంకా డెవలప్ చేయాలంటే కష్టపడేవాళ్ళు చూడండి, కార్యకర్తల్ని వాళ్ళని గుర్తు పెట్టుకోండి, వాళ్ళకి న్యాయం చేయండి. కానీ మిమ్మల్ని లక్షల కోట్లు కాదు అడుగుతుంది. ఈ మిలిటరీకి ఎక్సర్వీస్ దాని కింద 500 గజాలు ఇంటిస్తాను, ఇదిగా అంటారు. 33 కలెక్టర్ దగ్గర పంపిస్తారు, రేపు అంటారు, అంతే. వాళ్ళు ఏదో మెసేజ్ వస్తుంది, నీ పని అయిందంటారు. ఎందుకు మమ్మల్ని ఇసుకిచ్చేది పని కానప్పుడు? మాకంత ఓపిక ఉండట్లేదు. ఇదిగోండి రికార్డుకి, ఇదిగో హాస్పిటల్ నన్ను అడ్మిట్ అవ్వమన్నారు, హార్ట్ ప్రాబ్లం. ఇది చెప్పడానికి వస్తే ఆయన ఏదో చెప్తాడు ఆనంద్. ఎవరు ఆయన ఏం చూస్తాడు? నన్ను ఏమైనా అడ్మిట్ చేస్తాడా? కాదు కదా. నేను చెప్పుకుంటా సీఎం గారికి ఉన్నాడు ఒకడు, బాగా డబ్బులు తింటాడు సార్. నేను చెప్తున్నాను ఇప్పుడు, నాకు ఎక్కడ న్యాయం జరగకపోయినా బాధ లేదు. చాలా హీనంగా మాట్లాడతాడు. అది కాదు పార్టీకి కావాల్సింది. మేము అన్నీ ధర్నాలు చేసి, తన్నులు తిని అన్నీ చేసి ఈ స్థాయికి వచ్చినాడువే. ఇవన్నీ కొత్తగా రాలేదు. 40 సంవత్సరాలు పెట్టి నేను పార్టీలో ఉన్నాను. కానీ నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇది కాదు, ఇదిగో చూడండి, ప్రూఫ్ తోటి సార్ నేను చూపిస్తున్నాను. నేను అడుగుతుంది టెంపుల్ నామినేట్ పోస్టు. ఈ నామినేట్ పోస్టుకి నాకు న్యాయం చేస్తారా చేయరా? నా పిల్లది ఇంతవరకు ఏమీ కాల. 20 సంవత్సరాలు నేను ఎవరిని ఏ పోనువి, ఏ టీవీకి ఎక్కలా, నేను ఏ పేపర్కి ఎక్కలా. మౌన పోరాటంగానే నేను అడుగుతున్నాను. ఆ ల్యాండ్ ఇవ్వలా, నా పిల్ల పరిస్థితి ఏమవ్వలా, ఇలాగే ఉన్నా. ఇప్పుడు హాస్పిటల్ పాలయ్యా. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఇంట్లో ఉంటున్నాను. పక్క అడ్రస్ ఇదిగోండి, ఈ అడ్రస్ మరి తెలిసిన వాళ్ళు ఇంట్లో వాళ్ళు దయాదక్షిణాల మీద నేను ఉంటున్నాను. ఇప్పుడు నాకేం న్యాయం చేస్తారో చేయమనండి. నేను బాబుగారి తరఫున నేను అడుగుతున్నాను. అక్కడికి వస్తే చాలా పార్టీ ఆఫీస్కి కసినట్టు మాట్లాడతాడు. ఏలూరు జిల్లా అండి, పెదపాడి మండలం, ఒట్లూరు గ్రామం, షౌరుపురం విలేజ్ అండి, దెందులూరు నియోజకవర్గం. 2014లో 121 సెంట్లు భూమి రియల్ ఎస్టేట్ వారు కబ్జా చేశారండి. రియల్ ఎస్టేట్ వారు 14లో కబ్జా చేస్తే 15లో కలెక్టర్ గారికి, కాటమనేని భాస్కర్ గారికి ఫిర్యాదు చేయగా జాయింట్ కలెక్టర్ గారు, రెవెన్యూ వారు మొత్తము వచ్చి రియల్ ఎస్టేట్ వారిని పిలిచారండి. రియల్ ఎస్టేట్ వారు వాళ్ళ రికార్డులు పట్టుకొచ్చారండి. నా యొక్క హక్కులు నేను తీసుకెళ్ళానండి. జాయింట్ కలెక్టర్ గారు అవన్నీ చూసి క్షుణ్ణంగా ఆలోచించి, ఇక్కడ ఎవరికి మీకు సెంటు భూమి లేదు, దుక్కిపేట జోస్పిన్ భూమిని మీరు అపహరించడానికి చేశారు, మీకు జైలు పడాల్సిందే అని పొలంలో రోడ్లు, ఫెన్సింగు, పైప్ లైను, మ్యాన్ హోల్స్ వేశారండి. అవి అన్నీ ఎంఆర్ఆవు గారు తెలియనట్టుగా విఆర్ వాళ్ళ మీద నెట్టి, విఆర్ వాళ్ళతో జేసీబీతో వేయించిని ఫెన్సింగు, రోడ్లు అవి అన్నీ తీయించారండి. పంటకాలువ తీయించలేదండి. పంటకాలువ తర్వాత తీస్తామమ్మా అని అన్నారు. తీయించుకోకుండానే 2014లో 15లో ఈ ఇన్స్పెక్షన్ జరిగినప్పుడు కాటమనేని భాస్కర్ గారు జాయింట్ కలెక్టర్ బాబురావు నాయుడు గారిని ఇన్స్పెక్షన్ చేశారు. వాళ్ళకు జైలు పంపిస్తానని నైట్కి నైటే చింతమనేని ప్రభాకర్ గారు జాయింట్ కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ పెట్టారండి. అదేమనంటే చంద్రబాబు గారు బంధువు ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారి, నీకు బ్రతికే రోజులు లేవా అని ఆర్టీఓ గారి ఆఫీసు ముందు నన్ను హత్య చేయించడానికి జనాన్ని పెట్టి, అతని మనుషుల్ని పెట్టి లాగితే గ్రేవెన్స్కి వచ్చిన వారు నన్ను కాపాడారండి. 2015లో జాయింట్ కలెక్టర్ అప్పుడు ఆయన్ని మార్చినాక ఆర్టీఓ తేజ్ భరత్ని జాయింట్ కలెక్టర్ వేసి నా భూమిని వారికి తల్లకిరిందులుగా చేయటానికి, ఏ హక్కు లేనటువంటి వారికి ఒట్లూరు అడంగుల్లో ఎవరు ఏ సంబంధం లేని సెంటు భూమి లేనటువంటి వారికి నా సర్వే నెంబర్ తోటి పాస్బుక్లు ఉండేయండి. అవి క్యాన్సిల్ చేయకుండా ఎంఆర్ఓ
వారికి తొత్తుండి నా భూమిని అపహరించింది గాక నన్ను కిడ్నాప్ చేసి నన్ను చంపాలని 3 టౌన్ పోలీస్ స్టేషన్ ముందు 2017లోనే నన్ను మోసం చేయాలని చూశారండి. సిఐ గారు శ్రీనివాసరావు గారు నన్ను బ్రతికిచ్చారు. నేను ఈరోజు నిలబడ్డాను. ఆ రోజున కేసు కట్టారు డీజీపీ గారి దగ్గర నుండి. కలెక్టర్ గారు చెప్పిన వాళ్ళని అరెస్ట్ చేయలేదు. డీజీపీ గారు సాంబశివరావు గారి దగ్గరికి వచ్చానండి. 2017లో 18లో కేసు కట్టారండి. ఇచ్చిన హక్కులు తీసేసి నా ఇచ్చినటువంటి పిటిషన్ మార్చేసి పిటిషన్ కూడా మార్చేసి కోర్టులో జడ్జిమెంట్కి వచ్చేటప్పటికి ఎటువంటి హక్కులు లేకుండా చేశారండి. సిఐ గారు వచ్చి జడ్జి గారి ముందు ఈమె భూమి కబ్జా జరిగిందని చెప్పారండి. ఎంఆర్ఓ గారు చెప్పారండి. రెవెన్యూలో ఈమె పేరు ఎక్కించాలన్నారండి. కుమార్ గారు ఎంఆర్ఓ గారు వీరు ఇచ్చినటువంటి రీసర్వే చేయాలండి. నా పొలంలో 60 లక్షల పైగా మెటీరియల్ వేసారు, తీయాలండి. నాకు పాస్బుక్లు పెంచాలండి. 2014 నుండి 2025 వరకు నాకు నష్టపరిహారం వెంటనే అప్పచెప్పించాలండి. వారిపై కేసు కట్టించాలి. నా భూమిని నాకు అప్పచెప్పాలండి. రీసర్వే. మాది గోపాలపురం మండలం వేళచింతలగూడెం విలేజ్ అండి. గోపాలపురం నియోజకవర్గం నుంచి వచ్చానండి. మా అన్నయ్య గారు ఒక ఉపాధ్యాయుడిగా ఇంగ్లీష్ మాస్టర్గా చేస్తున్నారండి. దేవరపల్లి మరి స్కూల్లో చేస్తున్నారండి. ఆయనకి హార్ట్ స్ట్రోక్ వచ్చి మరి అక్టోబర్ 12వ తారీఖున హాస్పిటల్కి వెళ్ళడం జరిగిందండి. అక్కడి నుంచి రాజమండ్రి నుంచి మరి స్టార్ హాస్పిటల్కి తీసుకువెళ్ళామండి. అక్కడ స్టంట్ వేసిన తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే తప్ప మనిషి బ్రతకడని చెప్పారండి. మా దగ్గర ఉన్న డబ్బులన్నీ మా దగ్గర ఉన్నటువంటి ఆస్తులన్నీ అమ్మి ఇప్పటివరకు వైద్యం చేయించామండి. అయితే మరి ఇంకా 40 లక్షలు మరి అవుతాయని హార్ట్ ట్రాన్స్ప్లాంట్ విషయంలో ఉంటాయని చెప్పారండి. అయితే ఇదిగోండి ఆయన ఇచ్చిన ఫైల్ అండి. ఇదిగోండి అక్కడ హాస్పిటల్ స్టార్ హాస్పిటల్ వారు ఇచ్చినటువంటి ఆ యొక్క ఎస్టిమేషన్ లిస్ట్ సార్ ఇది. అందుకని దయచేసి మరి అన్నయ్య గారి యొక్క ప్రాణం మరి కాపాడు. ఆయన కూడా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఈ సంవత్సరమే కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా మరి తీసుకుని ఈ యొక్క మరి మండల రీసెర్చ్ పర్సన్గా ఉంటూ ఆయన చాలా చక్కని జీవితాన్ని గడిపారు సార్. అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి ఉద్దేశం ఏంటంటే, అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మీరు చాలా అనేకమైన కార్యాలు చేస్తున్నారు. ఇదిగో మా యొక్క అన్నయ్య గారి యొక్క ప్రాణము ఇదిగో మీ చేతిలో ఉందని, ఇదిగో మేము ఉన్నంత వరకు ఖర్చు పెట్టి ఏదో కష్టపడి చిన్న ఉద్యోగం సంపాదించుకుని అదంతా ఖర్చు పెట్టి ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాం. ఆ హాస్పిటల్లో 40 లక్షలు అవుతాయన్నారు. స్టార్ హాస్పిటల్లో ఉన్నామండి. ఇదిగో మాకైతే ఏం చేయాలి అర్థం కావట్లేదు. 2 బిడ్డలండి, వాళ్ళు చిన్న వయసులో ఉన్నారు. ఇక దయచేసి మీరు పెద్ద మనిషితో ఆదుకుంటారని ఈరోజు ఆర్జీ ఇవ్వడానికి వచ్చామండి. మీ చేతులకి అప్పగించాము సార్. ఇక దయచేసి ఇందులో ఇవ్వడం అంటే ఎవరిని ఏదో చేయడానికి కాదు, కానీ కనీసం దీని ద్వారా మీడియా ద్వారా మీ దగ్గర చేరితే తప్పనిసరిగా మీరు న్యాయం చేస్తారని ఆశతోటి ఇది ఆర్జీ మీకు ఇచ్చామండి. దయచేసి మన్నించి ఈ ఆర్జీని చూసి తప్పనిసరిగా మీరు అన్ని ప్రాణాన్ని అయా మీ చేతుల్లో పెడుతున్నాం సార్, మీరు నిలబెట్టాలని మరి కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. మరండి మాకు 60లో పెళ్ళయింది, 62లో గుంటూరు వచ్చాం. మాకెవరు చిన్న పిల్లలు ఎవరు పుట్టలేదండి. తర్వాత వచ్చినాక పిల్లలు పుట్టారండి. పిల్లలు ఎవ్వరూ కార్చలేదు. నేను నా భర్త సంపాదించుకున్నామండి ఆస్తి. వాళ్ళు ఏం చేశారు, దొంగతనంగా వెళ్ళి నెల్లూరులో రాంచుకొని నీకేం ఆస్తి లేదు నువ్వు బయటికి వెళ్ళిపో, నీ పెట్టబోయలేరు తీసి కట్ట కింద పెడతాను పెద్ద కొడుకు రెండో కొడుకు. నా ఆస్తి కాగితాలన్నీ ఎత్తుకుపోయి బెదిరిస్తున్నారండి. కరెంటు కూడా లేదండి నాకు, కరెంటు నాకు ఆధారం లేదు, ఏమీ లేదు. కరెంట్ ఏమో నీ పేరు పెడతానని మా యాన్ మీటర్ నా ఆధార్ కార్డు లింకు చేసుకొని ఇప్పుడు ఏమో సహాయించలేదండి. నెల్లూరు వెళ్ళి రాంచుకున్నారంటే కావిళ్ళు వెళ్ళి సారు ఎస్పీ గారు ఫోన్ చేశారండి. మీది ఎక్కడ ఏంటంటే పలానా గుంటూరు పలానా ఇది అని చెప్పామండి. చెప్తే సంబంధించలేదు. బాబు గారు వస్తున్నారని వచ్చామండి. మళ్ళీ రిపోర్ట్ రాసాము, ఆర్జీ ఇచ్చాము. బాబు గారిని పరిష్కారం చేస్తానన్నాడు. నా కాగితాలు నాకు ఇప్పిస్తే చాలు, నాకు ఏమీ ఆధారం లేదండి. చంపేస్తాను, ఇంట్లో కరెంట్ లేకుండా నీటి చీకటి ఇంట్లో పడేడుతున్నారండి. దోమలు చూడండి అట్టు కుట్టినయో నా బాధలు పెడుతున్నారండి. ఎవరికన్నా చెప్పామంటే నీ ప్రాణం చేస్తా. ఒక లోకేష్ గారికి చెప్పుకుంటావు, అనంత గారికి చెప్పుకుంటావు, పవన్ కళ్యాణ్కి చెప్పుకుంటావా, ఏం చేయలేరని అంటున్నారండి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన పని చేస్తాడండి, బార్బార్ చేస్తాడండి. ఆయన ఏం బెదిరిస్తున్నాడు, బాగా బెదిరిస్తున్నాడు సార్. నాకు న్యాయం చేయాలని మీరు కోరుకుని అర్జీ ఇచ్చి వచ్చాను సార్. నేను గుంటూరు సార్. సార్ నా పేరు జంపని సీతామాలక్ష్మి సారు. మా అమ్మగారి పేరు జంపని అన్నపూర్ణమ్మ.
అయితే మా అమ్మగారికి ఇప్పుడు 80 ఏళ్ళు పైన ఉన్నాయి సారు. మాది ఎడ్లపాడు మండలం, పల్నాడు జిల్లా సారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఇది 6వ సార్ మేము అర్జీ పెట్టుకోవటం. వస్తున్నారు, ఎలాంటి ఎవిడెన్స్ తీసుకోకుండా పక్కన అంటే ఇప్పుడు మేము లేఅవుట్ చూడండి మేడం గారు, ఎవరు స్థలం ఎంతవరకు ఇచ్చేసారో చూస్తే తెలుస్తుందిగా మేడం గారు. అంటే మాకు మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ లేఅవుట్ లభ్యం కాలేదన్నారు. సరే లభ్యం కాలేదంటే దానికి కూడా మేము సరే అన్నాము. సరే మా పక్కన 4 పట్టా కాగితాలు తీసుకొచ్చి చూడండి మేడం గారు, ఎవరు కబ్జా చేశారో తెలుస్తుంది కదా మేడం గారు. మా 3 సెంట్ల స్థలం ఎక్కడ ఉందో చెప్తే మేము గోడ కట్టుకుంటామని చెప్పాను సారు. ఇప్పుడు ఈరోజు అంటే ఆ ఊళ్ళో ఎవరో ఒకసారి ఇచ్చిన లేఅవుట్ తీసుకొచ్చి అది ఇదిగోండి సారు, 28వ తారీఖు వచ్చారు విఆర్డీఓ గారు, శశికళ మేడం గారు వచ్చి ఎవరో ఇచ్చిన లేఅవుట్ తీసుకొచ్చి చూసేశారు. పట్టా కాగితాలు ఇద్దరి ఒకటే, లేఅవుట్ వచ్చేసరికి నెంబర్లు మొత్తం తేడా ఉన్నాయి సారు. అదేంటి సారు మరి నెంబర్లు తేడా ఉన్నాయి, మరి ఇలా అంటే మీ పట్టా నెంబర్ ఇక్కడ లేదు వేరే చోట ఉందని అలా చెప్పి సారు కూడా మాకు అయితే మటుకి ఎవిడెన్స్లు పట్టా కాగితాలు తీసుకురాకుండా వచ్చి ఇలా ఎవరో ఇచ్చిన లేఅవుట్ చూపించి అసలుకి టైం తీసుకోకుండా వెంటనే సమస్య పరిష్కారం అయిందని పంపుతున్నారు సారు. ఇప్పుడు కలిసాం సారు, అంటే సార్ మాట్లాడే అంటే చూస్తామమ్మా అని చెప్పారు. మేమేంటంటే సారు ఇక్కడ రోడ్డు కొలతలు కానీ ఇంటి పక్కన పట్టా కాగితాలుతో మీకేం పని, రోడ్డు కొలతలతో మీకేం పని అంటున్నారు. మేము నేను చదువుకున్నాను, విఆర్ఓది కూడా చదివి రాశాను, కొంచెంలో మిస్ అయింది పోస్టింగ్కి. అయితే ఏంటంటే ఈ మేడం గారు సారోళ్ళు రోడ్డు కొలతలు అలాంటివి ఇక్కడ ఏమి ఉండవు అని అంటున్నారు. మేము అంటున్నాము సారు కాలనీకి ఎప్పుడైనా 30 అడుగులు రోడ్డు ఉంది, లేదంటే 2 అడుగులు తగ్గించి చూడమంటే ప్రధాన రహదారి 17 అడుగులు పెట్టి పక్క రహదారి 30 అడుగులు ఉంది సారు. అంటే మమ్మల్ని ఇప్పుడు ఆ పక్కన వాళ్ళు రోడ్డు మీద మధ్యలో కట్టుకుంటే మమ్మల్ని కూడా అక్కడ కట్టుకోమని చెప్తున్నారు సార్. సరిపోయిందని చెబుతున్నారు. రేపు వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి పడేస్తే అప్పుడు మా స్థలం ఏముంటుంది సారు. మాకేందంటే మాకు 4 అదే మా ఇంటి పక్కన 5 పట్టా కాగితాలు తెప్పించి చూసి మా 3 సెంట్ల స్థలం ఎక్కడి వరకు ఉందో చూసి చెప్తే మా అమ్మగారు గోడ కట్టుకోవాలని అనుకుంటున్నారు. రోడ్డు పక్కనే 4 ఇదిగోండి ఇట్లాగే ఇట్లా, అసలు మేమేమో ఆడపిల్లను, బాత్రూమ్ అక్కడే, బల్లలేసి వచ్చే పోయాలి. ఇదిగోండి సారు గవర్నమెంట్ నుంచి మాకు 3 సెంట్ల స్థలం ఎక్కడుందో చూపిస్తే మాది సెంటు పైన తగ్గింది సార్, స్థలం కబ్జా చేశారు. మా స్థలం ఎక్కడి వరకు కబ్జా అయిందో మొత్తం మాకు 3 సెంట్లు ఎక్కడి వరకు ఉందో చూసిస్తే గోడ కట్టుకుంటాం. పెట్టుకుందామని పిల్ల స్కూల్కి వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతుంది, నడవలేకపోతుంది. వాళ్ళ వడ్లపూడి నుంచి వచ్చాం. పిల్ల స్కూల్కి వెళ్ళాలంటే పొద్దున సాయంత్రం వాళ్ళ నాన్న వెళ్ళి వాళ్ళ నాన్న తీసుకురావాల్సిందే. వీల్ చైర్ అన్నా తీసుకుందాం, వాళ్ళ పిల్లకి ఉపయోగం పడేటట్టు చేయాలని అనుకుంటున్నాం. సార్ గారిని కలిసాము, ఆయన ఏమో పేపర్ తీసుకున్నారు, చూసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయారు. పిల్లని కూడా చూడలేదు. అది పిల్లకి ఏమన్నా సహాయం చేయగలిగితే మంచిదని కోరుకుంటున్నాను. ఫంక్షన్ కూడా పెట్టుకున్నాం, మన హాస్పిటల్ చుట్టూ తిరిగాం, ఎన్నో హాస్పిటల్ తిరిగాం, పిల్లకి ఏ ఉపయోగం లేదు. మన సదరన్ సర్టిఫికేట్ వస్తే బాపట్ల వచ్చింది. ఆ పిల్ల కాలు చూసి కూడా ఆ డాక్టర్ గారు ఏమో తెలియదు, ఆ పిల్లకి ఏమి లేదంటే నాటకాలు ఆడుతున్నారా అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళు డాక్టర్లు. బాపట్ల అది చెరుకుపల్లి మండలం బాపట్ల హాస్పిటల్. అక్కడికి వెళ్తే పిల్ల కాలు చూసి కూడా ఏమి లేదు, మీ పాపకి కావాలని నాటకాలు ఆడుతున్నారా అని చెప్పారు ఆయన. అందుకే ఇక అక్కడ నుంచి వచ్చే సార్ గారిని కలుద్దామని వచ్చామండి. 3-4 సార్లు తిరిగాం అక్కడ బాపట్ల చుట్టూ, హాస్పిటల్ చుట్టూ. వాళ్ళు ఏం చెప్పలేదు. అది మా పిల్లకి ఏమైనా సహాయం చేయగలిగితే లేదు. కొంచెం స్కూల్కి వెళ్ళాలంటే యాదన పడుతుంది సార్, కొంచెం ప్రశాంత్ కుమార్, నేను ఎక్స్ హోంగార్డ్ని. నాలాగా ఒక 36 మంది హోంగార్డ్స్ ఇలాగే ఉద్యోగం పోగొట్టుకొని ఉన్నారు. వాళ్ళందరికీ 2021లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆర్డర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ గత ప్రభుత్వం దాని మీద స్టే తీసుకొని ఉద్యోగం ఇవ్వకుండా ఆపింది. తర్వాత ఇప్పుడు 2025లో కోర్టు ఆర్డర్ ఇచ్చింది ఉద్యోగంలోకి తీసుకోమని చెప్పి. తర్వాత దాని గురించి మేము కనుక
సీఎం గారి దృష్టికి తీసుకొచ్చాం, ఆ ఉద్యోగం ఇప్పించమని చెప్పేసి. కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వుల ప్రకారం మెడికల్ చెక్ చేసుకుని ఉద్యోగం తీసుకోమని చెప్పి వచ్చింది. కాకపోతే మాకు మెడికల్ కాకుండా ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయమని చెప్తున్నారు. మాలో ఈ 36 మందిలో 40 సంవత్సరాలు ఉన్నారు, 45 సంవత్సరాలు ఉన్నారు, 50 సంవత్సరాలు ఉన్నారు. 18 సంవత్సరాలు పరిగెత్తమన్నట్టుగా పరిగెత్తితే అదే టైమింగ్ రావాలంటే ఈ టైంలో రాదు. కాబట్టి మమ్మల్ని మెడికల్ చెక్ చేసుకొని మా ఉద్యోగులు మాకు ఇవ్వాల్సిందిగా కోరుచున్నామని చెప్పేసి సీఎం గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చామండి. అండి మా పాపకి గత 7 సంవత్సరాలు మట్టి అసలు చెవులు అసలు శాంతం వినపడట్లేదు. మేము ఎన్నో హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, పాత గవర్నమెంట్ హాస్పిటల్, కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ తిరిగాము. ఎన్నో ప్రైవేట్ హాస్పిటల్ కూడా తిరిగాము. తిరిగినాక మా చెల్లి హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర తీసుకెళ్ళింది. వాళ్ళు అక్కడ నుండి లెటర్ ఇచ్చారండి. లెటర్ ఇచ్చినాక ఇక్కడ తీసుకొచ్చాం మంగళగిరి ఆ పార్టీ ఆఫీస్ దగ్గరికి. తీసుకొచ్చిన తర్వాత సార్ గారు మాట్లాడి పంపిస్తాంలే అన్నారండి. పంపిస్తానన్నాక సరేలే పంపిస్తున్నారని కిందకి దిగి మెట్లు దిగి వచ్చేపాటి సార్ హాస్పిటల్ పేరు రాయకుండా సార్ కింద ఉన్న వాళ్ళు డాక్టర్ గారి పేరు రాస్తారండి సార్. ఎంతమంది ఒకే పేరు 100 మందికి ఉంటుంది. ఏ పేరో చెప్పండి సార్ అంటే నాకు తెలీదు, వెళ్ళి విజయవాడలో ఎత్తుక్కొని అంత నీచంగానే మాట్లాడారు సార్. అయినా కానీ లోపల అర్జీలు తీసుకునే సార్ గారు సార్ కళ్ళజోడు పెట్టుకుంటారా సార్ గారి పేరు నాకు తెలియదు. ఎంత నీచంగానే మాట్లాడారు. అయినా కానీ మేము ఇంకా తప్పించుకొని మొన్న వచ్చాం సార్. మళ్ళీ వచ్చి మన సార్ గారిని కనపడితే కలెక్టర్ గారు చెప్తానమ్మా మీరేం బాధపడమాకండి మళ్ళీ రండి అన్నారు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు గారు వస్తున్నారని మళ్ళీ పిల్లని తీసుకొని వచ్చాను సార్. నా పిల్లకి 2 చెవులు వినపట్లేదు సార్. అదే కాకుండా మాట కూడా తడబడి వస్తుంది. మొన్న బ్రెయిన్ టెస్ట్ కూడా చేపిస్తే అమ్మ బ్రెయిన్లో కూడా కొంచెం తేడా ఉంది, మీరు చూపించుకోవాలి, చోటు మిషన్లు తొందరగా వాడండి అన్నారు సార్. బయటికి వెళ్ళి అడిగితేనేమో వాళ్ళేమో ఆరోగ్యశ్రీ పనిచేయదని చెప్పి ఇలాంటిది కాగితం ఇచ్చారు సార్. 1,30,000 అవుతాయి అని చెప్పారు. చెప్తే కూడా మేము వాడుకోలేము సార్, ఆరోగ్యశ్రీ మీద చేయండి అని అడిగితే లేదమ్మా ఆరోగ్యశ్రీ పని చేయట్లేదు, మిషన్లు అట్లకి పని చేయదు, మీరు సాధ్యమైనంత వరకు డబ్బులు వాడుకోండి, డబ్బులు ఖర్చు పెట్టుకొని వాడుకోండి సార్ అన్నారు. మాకు సెంటు స్థలం కూడా ఎక్కడా లేదు సార్. మేము అద్దెకు బతుకుతున్నాం. రోడ్డు పక్కన రేకుల షెడ్ వేసుకున్నాం. రేకుల షెడ్ వేసుకున్న కారణం మీద మీటర్ తెచ్చుకున్నాం మా ఆయన గారి పేరు మీద. ఆ మీటర్ ఉందని మాకు ఇళ్ళ స్థలం కూడా రాదంటున్నారు సార్. మాకు ఇళ్ళ స్థలం కూడా పర్లేదు సార్, రాపోయినా పర్లేదు సార్. కానీ మా పాపకు 2 చెవులు వినపడదట. ఏదో ఒకటి హాస్పిటల్లో చూపిండు సార్. నేను కోరుకునేది అది ఒక్కటే సార్, ఈ సీఎం ఆఫీస్ దగ్గరికి రావడానికి కూడా కారణం పొద్దున ఎప్పుడో 7:30కి వచ్చాను సార్. ఇక్కడ పెట్టిన అన్నమే తిని కూడా మా పిల్లని మేము అలాగే ఉంచుకున్నాం సార్. రోడ్డు దాటియాలంటే చాలా టెన్షన్ పడుతున్నాం సార్. మేము ఎవరైనా పిలుస్తున్నా వెనకాల ఫోన్ మోగుతున్నా కానీ వినపడట్లేదు సార్. మేము చాలా మొత్తుకుంటున్నాం సార్. దయచేసి మాకు చిన్న సాయం చేయండి సార్. మా పిల్లని హాస్పిటల్ చూపించండి సార్. మిమ్మల్ని మేము కోరుకునేది అదే సార్. మీ పాదాలు పట్టుకొని అడుగుతున్నాం సార్. చంద్రబాబు సార్ గారండి, లోకేష్ సార్ గారండి, మిమ్మల్ని మేము అడిగేది అది ఒక్కటే సార్. మా పిల్లని ఒక్కసారి హాస్పిటల్ చూపించండి సార్. మిమ్మల్ని మేము కోరుకునేది అది ఒక్కటే సార్. మాకు వెళ్ళిస్తాను రాపోయినా పర్లేదు సార్. మేము రోడ్డు పక్కన రేకుల షెడ్లోనే ఉంటాం కానీ సార్ మా పిల్లని మాత్రం హాస్పిటల్ చూపించండి సార్. మిమ్మల్ని మేము అడిగేది ఇది ఒక్కటే సార్. అట్లా నుంచోండి అమ్మా, పాపను కూడా నుంచో. మాది ఏలూరు జిల్లా వైఎస్ఆర్ కాలనీలో ఉంటాం సార్. మేము మా ఆయనకి రోడ్డు ప్రమాదం యాక్సిడెంట్ జరిగి కంటి చూపు పోయింది సార్. గుంటూరు ఆసుపత్రిలో ఆపరేషన్ అయ్యి సర్జరీ చేశారు సార్. పక్షవాతం లాగా వచ్చేసింది అన్నారు. నడవలేడు, పని కూడా చేయలేడు అన్నారు సార్. పోయిన నెలలో కూడా హాస్పిటల్లో నరాలకు సంబంధించిన డాక్టర్ గారి దగ్గర చూపించాం సార్. వాళ్ళు కూడా ఏం ఫలితం లేదమ్మా, ముదిరిపోయింది, ఇంకా ఏం పని చేయలేడు, పెన్షన్ కాటికి పెట్టుకోండి అన్నారు సార్. ఆ పెన్షన్ గురించి అని చెప్పి మా ఊరు వెళ్ళి ఎమ్మెల్యే గారికి కలిస్తే సార్, ఎమ్మెల్యే గారు మేము ఫోన్ చేస్తామన్నారు. నెంబర్ అయితే తీసుకున్నారు కానీ ఫోన్ చేయలేదు సార్. మాకు మా ఆయన గారికి పెన్షన్ ఇప్పించి అదొకటే కోరుకుంటున్నాం సార్. మా ఆయనకి పెన్షన్ వచ్చి 2 ఆడపిల్లలు సార్. నాకు 2 ఆడపిల్లలు చదువు ఆగిపోయింది. సొంత ఇల్లు లేదు సార్. మాకు సొంత ఇల్లు ఏదన్నా సొంత ఇల్లు ఏదన్నా ఇచ్చి మా పిల్లల చదువు నిమిత్తం సాయం చేసి మా ఆయనకి పెన్షన్ వచ్చేలాగా కావాలని వచ్చాం సార్ దగ్గరికి. అర్జీ పెట్టుకున్నాము, సార్ తీసుకున్నారు. ఈ పని అవ్వాలని మేము అనుకుంటున్నాం సార్. ఇది ఒకటే కోరుకుంటున్నాం సార్. నా ఆడపిల్లలు చదువు ఆగిపోయింది సార్. మాకు సొంత ఇల్లు కూడా లేదు. ఇప్పుడు మా బావగారు వాళ్ళ ఇంట్లో ప్రస్తుతానికి ఉంటున్నాం సార్. మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాం సార్. కొంచెం మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు సాయం చేయండి సార్. అదే సార్ మేము కోరుకుంటున్నాం.
చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మాది బాపట్ల జిల్లా మార్టూరు మండలం ద్రోణాల గ్రామం. మా గ్రామంలో 642 సర్వే నెంబర్లో 24 ఎకరాల 10 సెంట్ల భూమి ఉంది. 643లో 574 దేవాదాయ భూమి ఉంది. 2009లో వాళ్ళ భూమి వదిలేసుకొని నేను ఇంకా 18 రైతులు ఉన్నారు. 24 ఎకరాల 10 సెంట్లు దేవాదాయ కిందకి చేర్చుకొని మాకు దగ్గరలో ఉన్న సబ్ రిజిస్ట్రార్కి లిస్టు పంపించినారు. మేము అమ్ముకోవాలన్నా ఏమేమి కావాలన్నా రెవెన్యూ రికార్డులో మా పేరే ఉంది, కానీ అమ్ముకోవాలంటే మాత్రం మా వల్ల కాట్ల. ఇది 16 సంవత్సరాల నుంచి ఒంటరి పోరాటం చేస్తున్నాను. గత సంవత్సరం బాపట్లో కలెక్టర్ గారికి పీజీఆర్ కింద అర్జీ ఇచ్చినాము. 28/12 మంగళగిరిలో దేవాదాయ శాఖ మినిస్టర్కి అర్జీ ఇచ్చాము. శాసనసభ్యుల దగ్గర వాళ్ళు లెటర్ కూడా తీసుకున్నాను. ప్రస్తుతం ఆ ఫైలు దేవాదాయ శాఖ గొల్లపూడి ఆఫీసులో పెండింగ్లో ఉంది. బాపట్ల కమిషనర్ వారు ఇది రైతుల భూమి, దేవాదాయకి ఎలాంటి సంబంధం లేదని రాసి ఇచ్చి ఒక కాపీ వాళ్ళకి ఇచ్చారు, ఒక కాపీ నాకు ఇచ్చారు. కానీ ఇంతవరకు సంవత్సరం నుంచి కూడా తిరుగుతున్నా కూడా లేదని ఈరోజు చంద్రబాబు గారికి మరలా అర్జీ ఇచ్చాము. ఈ సమస్యని దేవాదాయ శాఖ మంత్రి వాళ్ళ దృష్టి కూడా తీసుకెళ్ళాము. నా సమస్యను పరిష్కరిస్తే ఆశిస్తూ నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. చక్రంపేట సార్, రైల్వే కోడూరు నియోజకవర్గం, పెనగలూరు మండలం. నా పేరు సుబ్బారెడ్డి. మా ఇంట్లో విషయం ఆస్తి గురించి మారుదల్లి వాళ్ళు అన్యాయం చేస్తే వాళ్ళకి తోడుగా పెద్ద మనుషులు ఇట్లా అన్యాయం చేసినారు. వైసీపీ నాయకులు రాజకీయం చేసి వాళ్ళ సపోర్ట్తో మా ఆస్తులు రాకుండా 2007 నుంచి, అప్పుడు వైసీపీ నాయకులు అప్పుడు కాంగ్రెస్లో ఉన్నారు, వాళ్ళు రాజకీయం చేసి వాళ్ళ స్వార్థం ఆదాయం కోసం నా మీద గలాట్లు చేయించాడు చేస్తున్నారు. అధికారులు కడిపోతే వీళ్ళు తప్పుడోళ్ళ మాట వింటారు, స్వార్థం లంచాలు అవి తీసుకొని. 2007 నుంచి 6-7 మాటలు కొడితే జనాల్లోనే పొగులే ఛాలెంజ్గా తీసుకొని చిన్నోళ్ళు మంచోళ్ళు కాపాడి హాస్పిటల్ చేసి కాపాడినారే కానీ ఏ అధికారి కాపాడలే. ఒకరు మా ఇంట్లో వాళ్ళు, రెండోది పెద్ద మనుషులు, మూడోది వైసీపీ నాయకులు. వైసీపీ నాయకుల్లో ముద్దా వెంకట సుబ్బారెడ్డి, బాబుల్ రెడ్డి ఆయన స్మగ్లరు, అన్నీ తప్పుడోడు. వాడు చెప్పడంతో ఇవన్నీ రైల్వే కోడూరు సిఐ సీఎం సార్ ఇంటికాడికి డ్యూటీ వచ్చిండి. నేను కలవనాటికి వస్తే కలవనీయకుండా బెదిరించి పంపిస్తున్నారు. నేను ఒక్కడనే ఒంటరి పోరాటం. మంచోళ్ళు చిన్నోళ్ళుగా ఉండేవాళ్ళు అక్కడ ఎస్పీ ఆఫీస్ వరకు రాలేకుండా కాపాడేదానికి ఏమైనా చెప్పేదానికి నేను ఒక్కడనే గట్టిగా పోరాడితే ఆడగాని ఏడగాని ప్రాణహాని ఉండదు. ఈ సార్ వాళ్ళకు ఆఫీస్లో సీఎం అయినాక చంద్రబాబు నాయుడు సారు కొత్త చట్టాలు పెట్టి జత్వానీ వాళ్ళు కాపాడినారు కదా, అదే మరి కాపాడమంటే ఈ ఆఫీసులో అర్జీ ఇస్తే డీజీపీ సార్కు ఎస్పీకి ఇలా చెప్తారు, డీజీపీ సార్కు పంపిస్తారు స్పెషల్ ఆఫీసర్ అని జత్వానీ లాగా కాపాడాలని. వాళ్ళు ఏంటంటే చేయరు, ఎస్పీకి చెప్తారు. ఏ ఎస్పీ వచ్చినా తప్పుడోళ్ళు మాట వింటున్నారు. మా ఏరియాలో రాజంపేట ఏరియాలో రైల్వే కోడూరు ఏరియాలో ఇద్దరు ఉండే కూటమి నాయకులు వైసీపీ నాయకులు పెద్ద వీళ్ళు కోవర్ట్లు అయినారు. అమాయకులకు అన్యాయం చేసేదానికి, ఆస్తి విషయంలో దోచుకునేదానికి. జత్వానీని కాపాడినంత మాత్రం నన్ను కాపాడకూడదా? టీడీపీ గవర్నమెంట్ అయినాను, బొమ్మాయి హీరోయిన్ అని నేను ఎదవనేనా? డీజీపీ ఆఫీస్లో సెంథల్ కుమార్ సార్ ఉంటే ఐజీగా ఆయన చేతికి అర్జీ ఇస్తే ఆయన ఐజీగా ఉన్నప్పటి నుంచి 1.5 సంవత్సరం నుంచే స్పెషల్ ఆఫీసర్ పంపించి విషయం తెలుసుకోమంటే తెలుసుకోవాలా. ఎస్పీకి చెప్తారు వీడి దైందులని అనేసి, చిన్నోడిని పేదోడిని. ఇప్పుడు ఎమ్మెల్సీ రిపోర్ట్ తీగిపోయా 4 మాటలు గలాడుకో, 5వ గలాడు కూడా ఒకదానికి తీసి కేసు గట్లాడు బారేసిండారు. గట్టిగా పోరాడితే ప్రాణహాని ఉండదు. 6 నెలల నుంచి మా ఏరియాలో నేను లేను. మా ఊరు ఇడిచిపెట్టి పక్కన టౌన్లో రాజంపేటలో కడపలో కళ్యాణ మండపాల్లో పని చేసుకునేది తలదాచుకుంటున్నాను నా ప్రాణాన్ని గుప్పిట్లో పెట్టుకొని. నా ఆస్తిపోతే పోయిందని నాకు ప్రాణమన్నా ఉండాలని. ఇటు అన్నిటికన్నా అన్యాయాలు చేస్తుంటే ఏ గవర్నమెంట్ కాపాడాల. నేను ఇప్పుడు అర్జీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు సార్కుండే శత్రువులే నాకు కూడా శత్రువుల వాళ్ళు. మా ఏరియాలో రాజంపేట రైల్వే కోడూరులో ఉండాలి, అల్పీర్లో బాంబు పెట్టిన వాళ్ళే తప్పుడు వాళ్ళు. నన్ను దత్తత తీసుకొని చంద్రబాబు నాయుడు సారు ఆస్తి కోసం స్వార్థం కోసం కాదు, ప్రత్యేకంగా స్పందించాలంటే దత్తత తీసుకుంటే చంద్రబాబు నాయుడు వాళ్ళు దత్తబ్బాయి మనం అన్యాయం చేయకూడదనే లెక్కలో చేస్తారు. అందుకు చంద్రబాబు నాయుడు సార్కుండే బద్ధ శత్రువులే నాకు కూడా. నన్ను కాపాడేదానికి ఈసారి తప్ప ఇంకెవరు లేరు. థ్యాంక్ యూ సార్.